లేదు, చాలా సాహసోపేతమైన నిర్ణయం, చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక పార్టీ నడపడం, ఉద్యమాలను నడపడం చాలా తేలిక. పార్టీలతో కంపేర్ చేస్తే ఉద్యమానికి ఉద్యమ స్ఫూర్తి ఉంటే సరిపోద్ది, పోరాట పట్టిమ ఉంటే సరిపోద్ది. రాజకీయ పార్టీ నడపాలంటే మన దగ్గర వేల కోట్లు లేవు. మన తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు. మనం మొదటి తరం నాయకులు, సామాన్యులు, ఒక కానిస్టేబుల్ కొడుకుగా పెట్టిన పార్టీ ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మన పార్టీ. ఇది ఎంతసేపు కార్పొరేట్ ఏ ప్రభుత్వాలు పనిచేసినా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని, సామాన్యుల చేత ఓట్లు వేయించుకొని పెద్ద పెద్ద వారికి అండగా ఉండే పార్టీలుగా అయిపోయినాయి తప్ప, నేనేమంటానంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాను, గత కొద్ది సంవత్సరాల్లో 20 కోట్లు ట్యాక్సులు కట్టాను. నేను ఈ రోజున రాజకీయాల్లోకి రావాల్సిన ముఖ్య లక్షణం ఎవరికైనా కానీ, అందరూ ఓట్లు ఎంచుకొని డబ్బులు తీసుకుంటారు మన ప్రజల దగ్గర నుంచి. నేను కష్టపడి మీ అందరూ ప్రేమతో ఇచ్చిన డబ్బుని తిరిగి నేను ప్రజల మీదే ఉపయోగిస్తున్నాను, మనందరి మీద ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఒక సరికొత్త బాధ్యతతో కూడిన ఒక నైతిక రాజకీయ వ్యవస్థ మన దేశానికి చాలా అవసరం, మన సమాజానికి అవసరం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా చాలా అవసరం. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానంటే ఏదో అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. నేను ఎందుకు ఏమి ఆశించలేదంటే, అనుభవం ఉన్న నాయకులు, అనుభవజ్ఞులు అవసరం ఖచ్చితంగా. నేను ఎవరి అనుభవాన్ని కాదన్ను, కానీ అనుభవం సుపరిపాలన అందించినప్పుడు, భూ కబ్జాలకి పాల్పడినప్పుడు, అవినీతికి పాల్పడినప్పుడు నేను ఆ రోజే చెప్పాను, నేను ఈ రోజున టీడీపీకి, భారతీయ జనతా పార్టీకి, ఇదే వైజాగ్లో ఇదే మన స్టేడియంలో కూర్చొని చెప్పినప్పుడు నేను అడిగింది, వర్షంలో చెప్పాను, గుర్తుంది. మీరందరూ తడుస్తుంటే నాకు గొడుగు కూడా ఇచ్చారు, నాకు అవసరం లేదు, మా వాళ్ళు తడుస్తున్నారు, నాకు గొడుగు అవసరం లేదు చెప్పి గుర్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చాలా ఆలోచించి చెప్పాను ఆ రోజున. నేను రాష్ట్రం అంటే ఎక్కడైనా సరే రాష్ట్రం చాలా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే విచిత్రమైన సమస్యలు ఉన్నాయి. 1969లో తెలంగాణ వాళ్ళు విడిపోవాలని కోరుకున్నప్పుడు, 70లో మనం విడిపోవాలని కోరుకున్నప్పుడు ఆ రోజు రాష్ట్రం ఇవ్వలేదు. అందరం కలిసి ఉంటామనుకున్నప్పుడు రాష్ట్రం ఇచ్చేశారు. అంటే ప్రతి ఒక్కరే అడుగుతారు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందా, జనసేన పార్టీ క్లారిటీ ఉందా అంటే, అసలు తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఉందా, భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఉందా? ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అవకాశవాదమే తప్ప ఏ ఒక్కరికి క్లారిటీ లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలను. దాని కారణాలు కూడా చెప్తాను. అంటే దానికి ఏంటి కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కుమ్మక్కవచ్చు, వాళ్ళు కుమ్మకే రాష్ట్రం విభజించవచ్చు. ఏ ఒక్క నాకు విసుగు, కోపం, ఎక్కడ ఆవేదన కలిగిందంటే, ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, నిధులు లేవు, ఉద్యోగాలు సరిగ్గా లేవు, నిధులు లేవు, మనకి సాగునీటి ప్రాజెక్ట్ లేవు, ఏ ఒక్కరు కూడా అడగలేకపోయారు. ఏదన్నా అనండి, మా హైకమాండ్ చెప్పిందే మాకు శిరోధార్యం అంటారు. ఆ హైకమాండ్ ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటుంది. ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ స్థానిక నాయకులు గులాంగిరి చేస్తే కడుపు మండేది, దెబ్బకు గురయ్యేది స్థానిక ప్రజలు, కానీ అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు కాదు. ఇది నాకు బాధ కలిగించింది. ప్రతిసారి సమస్య వస్తే ఢిల్లీకి ఎక్కడికి పరిగెడతాం? మనకి స్థానికంగా ఉండే నాయకులు కావాలి. స్థానికత చాలా ముఖ్యం. నేను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను ఓట్లు వేయమని అడిగినప్పుడు నేను బాధ్యత తీసుకున్నాను. మీ చేత నిలదీయించుకునే బాధ్యత కూడా నేను తీసుకునే, ఆ రోజు మీరు అవసరమైతే నన్ను నిలదీస్తారు అని తెలిసే నేను వారికి సపోర్ట్ చేశాను.
అదే వారు పనులు చేయనప్పుడు నేను స్థానికంగా మనవాడిని, తెలుగువాడిని, పరాయి వాడిని కాదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాడిని కాదు, మీ వాడిని. కాబట్టి మీరు నన్ను కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి పారిపోయారో, వీళ్ళు సరిగ్గా చేస్తున్నారు, లాక్కొస్తే అమరావతి భూముల ల్యాండ్ ఎక్విజిషన్ మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తూ ఉంటే నన్ను లాగి ప్రశ్నిస్తే నేను వెళ్ళాను అమరావతికి. ఎందుకంటే నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, పారిపోయే వ్యక్తిని కాదు. మీకు ఈరోజు నేను కోరుకునేది కూడా, నేను ఆ రోజున 2014లో ఏం చెప్పాను, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మిమ్మల్ని ఓట్లు వేయమని అడుగుతున్నాను. నేను బాధ్యత, ఒకవేళ వీరు పని చేయని పక్షంలో ఖచ్చితంగా నేను మీ తరపు నుంచి పోరాటం చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే నిజంగా నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. నిజంగా నాకు వ్యక్తిగత లబ్ధే కావాలి, వ్యక్తిగత గుర్తింపే కావాలని నాకు చాలా తేలిక. 2009లో ఇదే అనకాపల్లి నుంచి నేను ఎంపీ అయ్యుండొచ్చు, వైజాగ్ నుంచి ఎంపీ అయ్యుండొచ్చు, నాకు ఇష్టమైన ప్లేసు, లేదంటే నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యేవాడిని. అది నా కోరిక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. కానీ నేను ఎప్పుడు కోరుకుంటాను, ఏం కోరుకుంటానంటే అనుభవం కావాలి దేనికైనా. ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదువు చదవాలి, ఒక స్పెషాలిటీ చదవాలంటే ఇంకో 2-3 సంవత్సరాలు చదవాలి, సూపర్ స్పెషాలిటీ చదవాలంటే ఇంకో 2-3 అంటే 10-12 సంవత్సరాల అనుభవం ఉంటే కానీ ఒక నిష్ణాతుడు కాలేడు. అందుకే నేను అనుభవం చాలా ముఖ్యం ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికని. అందుకే నేను పోటీ చేయలేక కాదు. ఒకవేళ 2009లో నేను కనుక పోటీ చేసి ఉంటే నేను ఖచ్చితంగా కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితిని తెచ్చేవాడిని కాదు, నేను ఖచ్చితంగా తెచ్చేవాడిని కాదు. కానీ అవన్నీ తర్వాత, ముందు మనం సమస్య మీద దృష్టి పెడదాం. అంటే నాకు ముందు నేను ప్రతి ఒక్క డాక్టర్ చదవాలంటే ఇంత అనుభవం కావాలి, ఒక ఇంజనీర్ కావాలంటే ఇంత అనుభవం కావాలి, ఒక ఐపీఎస్ కావాలంటే ఇంత చదువు చదవాలి, ఒక కానిస్టేబుల్కి వెళ్ళాలంటే ఇన్ని ఉత్తీర్ణత పరీక్షలు పాస్ అవ్వాలి. కానీ రాజకీయాలకు రావాలంటే ఏం అవసరం, డబ్బు ఉంటే చాలు వచ్చేయచ్చు, డబ్బు ఉంటే ఓట్లు కొనేయచ్చు. ఇది ఆగాలి, ఇది నిలదీయాలి. దీన్ని నేను అడగటానికి ఉన్న పరిస్థితులు అందరూ అంటారు ఎలా సాధ్యపడుద్దని, డబ్బులు లేకుండా రాజకీయాలు ఎలా మాట్లాడతారు, ఆర్గనైజేషన్ లేకుండా ఎలా, అంటే ఎప్పుడు కూడా సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుద్ది. ఒక్క అడుగే. కొలంబస్ అమెరికా కనిపెట్టేటప్పుడు ఒక గమ్యం ఎక్కడ ఉండుంటుంది, అమెరికా అని ఒక దేశం ఉంది, ఖండం ఉంది, కనిపెట్టాలని వెళ్ళుంటాడు. అది మొదట ఆలోచన, సంకల్ప బలం. అలాంటిది నాకు కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో బాధ్యత తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారికి ఎందుకు నేను ఎదురు తిరిగానంటే, మీరు 3.5 సంవత్సరాల్లో ఇన్ని 10 సార్లు మార్చారు మాట. మీరు ఒకసారి కుదరదంటే ఎవరికి క్లారిటీ ఉందా అంటున్నారు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి క్లారిటీ ఉందా? మీరు ఎందుకు క్లారిటీ ఉంటే మీరు ఇన్నిసార్లు ఎందుకు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద? సో మీకు ఎవరికి క్లారిటీ లేదు. స్పెషల్ ప్యాకేజ్ గొప్పదంటారు, మరి ఎక్కడుంది క్లారిటీ మీ అందరికీ? మీకు అనుభవం లేదంటారు. మీకు అందరూ అనుభవం ఉంటే మీరేం చేశారు? దేశాన్ని దివాలా పట్టించారు, దేశాన్ని దోపిడీ చేశారు, ఉత్తరాంధ్రాన్ని వెనకబడుతున్నానికి గురి చేశారు, ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి బీజాలు వేశారు, పునాదులు వేస్తున్నారు మీరు. ఇది బాధ, ఇది ఆవేదన, ఇది కలిసి వేస్తుంది. ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఉద్దానం సమస్యకి పవన్ కళ్యాణ్ రావాలా? స్థానిక నాయకులు లేరా? తెలుగుదేశం ప్రభుత్వం లేదా? అంటే ఎక్కడో, అంటే ఎవ్వరు కూడా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఓట్లు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బాధ్యతలు తీసుకొని సమస్యల్ని పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అందులో భాగంగా నేను కేవలం అధికారమే నాకు లక్ష్యం అంటే 2009లోనే వచ్చేవాడిని. ఒక మంత్రి అయ్యేవాడినాం, ఒక ఎంపీని అయ్యేవాడిని, సెంట్రల్ మినిస్టర్ని కూడా అయ్యేవాడిని. నాకు అంత కెపాసిటీ ఉంది, అంత సత్తా ఉంది, అంత ధైర్యం ఉంది. కానీ నేను వచ్చింది ఒక 3 తరాలను మేల్కొల్పడానికి వచ్చాను రాజకీయాల్లోకి, అంతేగాని కేవలం పదవి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.